లక్షల కోట్లని వాళ్ళు చెప్తున్నారు, మీరు 7 లక్షల కోట్లని మీరు అంటున్నారు కదా. సో వాళ్ళు కాళేశ్వరం కట్టినరు, సెక్రటరియట్ కట్టినరు సార్, ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీలు కట్టినరు, తర్వాత ఆఫీసులు కట్టినరు. మీరేం చేసిన 1,50,000 కోట్లు అప్పు చేసిండ్రు? మేము చెప్తున్నాం కదా, అన్ని లెక్కేసినా, నేను లెక్కేసి చెప్తున్నా. అన్ని కలిపితే మాక్సిమం అయ్యర్ సైడ్ వీళ్ళు దోసుకున్నాయి కలుపుకొని, అందులో కూడా కమిషన్లు తీసుకున్నాయి కలుపుకుంటే కూడా 50,000 కోట్లకు ఎక్కువ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బిల్డింగ్ లెక్కేసుకుంటే అది లెక్కేసుకున్నా, ఏం లెక్కేసుకున్నా. అందుకనే నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఇంత దోపిడీ ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దోపిడీ చేసిన ముఖ్యమంత్రి లేడు. వాడు పిచ్చోన్లాగా అవులగాడో లేకపోతే ఇంకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ పిచ్చులు లేచి మాట్లాడుతున్నాడు. అందరూ నిన్న మొన్న పాపం జైలుకు పోతాడేమో అని నిన్న పొద్దునున్న సింపతి సాయంత్రం కల్లా లేదు. అంటే అడికి పోయి వచ్చినాక ఆయన స్టేషన్ ఆగట్లేదు, అంత ఉచ్చిలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళని అనలేకనా, దోసుకున్నప్పుడు కానీ ఇది కానీ అది కానీ ఎన్ని బూతులన్నా తిట్టవచ్చు కదా, కానీ మాకు తిట్టాలని కాదు. వాళ్ళు ఒక్కటంటే మేము 100 అంటాం, కానీ అది సంస్కారం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ. ఎప్పుడైనా నువ్వు ఒక్కటి గుర్తుంచుకోరాదు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా తప్పు చేస్తే 100 మంది చూస్తూనే ఉంటారు. ఆ తప్పును ఎంబటే చెయ్యొద్దని చెప్తారు. వీళ్ళకు వాళ్ళ సొంత జాగీర్ లాగా, వాళ్ళ అయ్యమ్మ సంపాదించిన ఆస్తి లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. కేటీఆర్ నేను ఇదివరకు పార్టీ పరంగా ఎన్నోసార్లు జైలుకు పోయినా, లేకపోతే ఇంకేదో అన్నాడు. ఏ ఒక్కరోజు జైలుకు పోయినా వచ్చి ఆడ ముంతలుగా అడిగేటోడు వచ్చి అదేమంటారు భాష అమెరికాలో వంట సామాన్లు అడిగేటోడు వచ్చి ఈడ ఎమ్మెల్యే అయ్యిండు. అంతకంటే ముందు ఏముండే ఆయనకి? ఇవాళ ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎంత ఫకర్ తోటి మాట్లాడుతున్నాడు, ఎంత నీలుక్కుంటా మాట్లాడుతున్నాడు. అది అవసరమా? నువ్వు ఒక 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, నీ అయ్య ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు. అలాంటి కుటుంబము బజార్లో గిట్ట లేబర్ పని చేసేటోళ్ళు కూడా అంత బూతులు తిట్టుకోని పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. బూతులు తిడతలేడంట, ఆయన విమర్శిస్తుండంట. ఇప్పుడు ఆయన కారీ రేజింగ్ అయ్యింది దాదాపుగా ఎంత 50 కోట్లు ఏదో అంటున్నారు కదా, దానికి సంబంధించి 700 కోట్లు పెట్టుబడి వచ్చినాయి. అమర్ రాజా కంపెనీ లాంటివి, జాగ్వర్ కంపెనీ లాంటివి అని చెప్పేసి కళ్ళ ముందర చూపిస్తున్నారు. మీరు 200 కోట్లు పెట్టి అందాల బామ్మల ఫోటోలు పెట్టి మీరు చేసింది ఏంది? సో దీంట్లో ఆయన తిట్టాలా లేదా? ఆయన గద్దర్ అవార్డులు అని చెప్పేసి అన్నారు. ఒక్క దగ్గరన్నా గద్దర్ ఫోటో కనిపించిందా? గద్దర్ గురించి మాట్లాడిందా? జై తెలంగాణ కూడా అనలేని ఈ ముఖ్యమంత్రిని ఇంకా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. నేను మాట్లాడద్దు, సో దానికి నేను తిట్టాలా వద్దా అని చెప్పేసి అంటున్నా. ఆయన నేను గద్దర్ అవార్డు పెట్టి ఆయన పేరు మీద అవార్డు పెడితేనే వీళ్ళు కుల్లి సస్తున్నారు. గద్దర్ చనిపోతుంటే కూడా వచ్చి పలకరించిన పాపాన వాళ్ళే. ఆ రోజు మాకు ఏ అధికారం లేకున్నా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి 2 రోజులు ముంగట నిలబడి మొత్తం సావు అయిపోయే వరకు కూడా దగ్గరుండి చేసిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా మాకు ఇవాళ మా పార్టీలో చూడు, దాదాపు ఎంతమంది 4 మంత్రులు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక్కరికి కూడా 8 రోజులు ఉన్నాయి, ఒక లేడీకి కూడా మంత్రి పదవి 8 రోజులు ఉన్నాయి. అలాంటిది మేము చేస్తుంటే వాళ్ళు కుమిలి సస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు మీది మాటకు మీలాంటి వాళ్ళకి మరి ఎందుకు చెప్తుర్రా ఈ ఫోటో లేదనేది. అవార్డే గద్దర్ అవార్డు పేరు మీద ఇస్తుంటే ఫోటోది ఆయన ముఖ్యమా? గద్దర్ అవార్డు రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నది ఫస్ట్ 2014లో 2009లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది చూడండి. పూర్తిగా తెలంగాణకు సపోర్ట్ గా ఆ రోజు తెలుగుదేశం పార్టీలు ఉన్నా గానీ తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడండి, అసెంబ్లీలో రికార్డెడ్ గా ఉన్నది. అది ఒకసారి చూడండి మీరు. అట్లెందుకు అవుతుంది? వాళ్ళ బాధ అంతా అదే అన్న. ఇప్పుడు కవిత గారు కూడా మొన్న విమర్శించారు, జై తెలంగాణ ఎందుకన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి. అనలేదని వీళ్ళు అన్నారా? కవిత అన్నదా లేకపోతే కేటీఆర్ అన్నారా? ఇప్పుడు అన్నారు అందరు సకల జనులు కొట్లాడి తెలంగాణ తెచ్చుకునే దాంట్లో వాళ్ళు ముందు భాగంలో సకల జనులు ఉంటే వాళ్ళని వెనుకకు దోషి ముంగట వచ్చి ఫోటోలు దిగి మేము తెచ్చిన తెలంగాణ అంటారు. వాళ్ళు తెచ్చింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఆ రోజు సకల జనులు కొట్లాడితే ఆలోచన చేసి మాకు సోనియా గాంధీ గారు
తెలంగాణ ఇచ్చింది. ఓకే. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతకంటే ఎక్కువ మా విజయశాంతి కొట్లాడింది, అన్న. అంతకంటే ఎక్కువ ఎంపీ ఉండే కదా ఇంతకుముందు మన ఆ, బలరాం నాయక్ గారా? బలరాం నాయక్ కాదు, తను ఓల్డ్ సిటీలో ఉంటుండే నరేంద్ర, ఆలే నరేంద్ర కొట్లాడినరు. వాళ్ళు కొట్లాడినంత కూడా వీళ్ళు కొట్లాడలే. ఇవాళ వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు తెలంగాణ మేము కొట్లాడి తెచ్చినామని? కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే ఈ రోజు 11 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ రావాలని చెప్పేసి మొక్కుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు అన్న. 11 మంది మా ఎంపీలు అవుట్ ఆఫ్ ది వేగా విత్ ఇన్ ది పార్టీలో ఉండి పార్లమెంట్ స్తంభింపజేసి సేమ్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో ఉండి స్తంభింపజేసి కొట్లాడి తెచ్చుకున్నది మా ఎంపీలు. మా ఎంపీలు ఇవాళ వాళ్ళు ఏ పార్టీలన్నా ఉన్నా పర్వాలేదు, కానీ